మీరు ఒక కట్టర్ కాషాయవాదిగా మరొక కట్టర్ కాషాయవాది రాజీనామా చేసిపోతుండే ఎలా చూస్తారు? రాజాసింగ్ రాజీనామా చేసిపోతుండు, ఎవరు చెప్పారు? రిజైన్ లెటర్ ఇచ్చిపోతుండు. రీజన్ చూసినా లెటర్ చదివినాను. చెప్తుండు మీడియా సాక్షి ఆయన చెప్పిండు. లవ్ లెటర్ అన్నాడు, ప్రేమతో మాకు ఒక రకం సలహాలు ఇచ్చాడు. రాజా సింగ్ కొద్దిగా ఇబ్బంది పడ్డ నిజం, ఎందుకంటే సీనియర్ శాసనసభ్యుడు 3 సార్లు గెలిచిండు. పార్టీకి మాకు ఈరోజు ఒక స్ఫూర్తిగా నిలిచిండు. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఆదర్శంగా ఉన్నాడు, యువతకు ఆదర్శంగా ఉన్నాడు, హిందుత్వానికి ఆదర్శంగా ఉన్నాడు. కానీ ఆయనకు సరిపడ ఎన్నో అవకాశాలు ఢిల్లీ నాయకత్వం ఆలోచిస్తుంది. భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఏదైతుందో రాజా సింగ్కు సరిపడా ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఏ అవకాశాలు ఇవ్వాలని పార్టీ నిర్ణయిస్తుంది. కానీ ఎప్పుడే కానీ ఈరోజు రామచంద్రరావు గారిని పుట్టుతున్నే కాషాయాన్ని ముద్దాడిన రామచంద్రరావుకి ఇవ్వడం తెలంగాణలో ఉన్న ప్రతి ఏబీపీ కావచ్చు, ఆర్ఎస్ఎస్ కావచ్చు, హిందూ బిడ్డ కావచ్చు, భారతీయ జనతా పార్టీ బిడ్డ కావచ్చు, లేకపోతే మేధావి వర్గం కావచ్చు, 50 ఏళ్ళ నుంచి పార్టీకి సేవ చేస్తున్న ప్రతి ఒక్కరు సంతృప్తిగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. ఈ పార్టీని రామచంద్రరావు అన్న బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్లి తెలంగాణలో అధికారం తెస్తారని నమ్మకం ఉంది. నామినేషన్ వేయడానికైనా అవకాశం ఇవ్వాలి కదా రాజు. తప్పు ఒక ముగ్గురు నాకు సపోర్ట్ చేస్తలేరు. నేను సపోర్ట్ అంటే ఇప్పుడు ఒకనండి, అది వ్యక్తిగత విషయాలు ఉంటాయి, వ్యక్తిగత సంబంధాలు ఉంటాయి. అతను ఇప్పుడు ఉదాహరణకు మమ్మల్ని అయితే ఎవరిని అడగలేదు. ఆయన వచ్చాడు, 5 నిమిషాల ముందు వచ్చాడు, 5 మినిట్స్ ముందు వచ్చి 2 నిమిషాలు ఉండి మమ్మల్ని కూడా మాట్లాడలేదు. మేము దండం పెట్టినాం సీనియర్ శాసనసభ్యులను, మాట్లాడలేదు. అతను ఎవరో కిషన్ రెడ్డి గారితో 1 నిమిషం మాట్లాడారు, బయటికి వెళ్ళిపోయాడు. ఇంకా లోపల కెమెరాలు ఉన్నాయి, 500 మంది ఉన్నాం, ప్రజాస్వామ్యయుతంగా బ్రహ్మాండంగా అక్కడ ఏదైతే ప్రాసెస్ ఉంటుందో ప్రాసెస్ జరుగుతూ ఉన్నది. ఓకే, అతను ఏదైనా పోటీ చేయాలనుకున్నప్పుడు మళ్ళీ అదే అంటారు, అతను ఏదైనా ఉన్నప్పుడు 10 మందిని ముందే సపోర్ట్ చేసుకుని ఆలోచించుకోవాల్సి. మీకు మీ పార్టీకి ఒక దండం అని కూడా చెప్పడం జరిగింది. అంటే మీకు మీ పార్టీ కంటే ఒకటి, ఇప్పుడు 4 కోట్ల మంది ఉన్నారు, కోట్లాది మంది 13 కోట్ల మంది కార్యకర్తలు, అందరినీ సంతృప్తి పరచడం ఏ పార్టీతో కాదు. దండాలు ఉండాలి ఒకసారి ఉంటాయి, కుటుంబంలో కూడా ఉంటాయి. తల్లిదండ్రులు భార్య భర్తలు కూడా రోజుకు 2 సార్లు దండం పెట్టుకుంటారు, మళ్ళీ సాయంత్రం అయితే కలిసిపోతారు, పొద్దున అయితే పిల్లల్ని అంటారు. ఇది నడుస్తాయి వ్యవస్థ, దీనికి ఏం కాదు. భారతీయ జనతా పార్టీకి మాత్రం ఈరోజు శుభ సూచకం. ఒక మంచి కష్టపడే నాయకుడు, కష్టించిన నాయకుడు, తన విద్యార్థి దశ నుంచి ఒక ఉద్యమాల వైపు ఏబీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, శాసన మండలిలో ప్రజా సమస్యలను పోరాడిని కావచ్చు, మేధావి వర్గాన్ని ఏకీకృతం చేసినట్టు సామాన్య ప్రజలని ముందుకు తీసుకున్న రామచంద్రరావు గారిని మించిన సీనియర్ నాయకుడు ఈ రాష్ట్రంలో లేడు. కాబట్టే అధిష్టానము అవన్నీ గుర్తించే రామచంద్రరావు గారిని ఎన్నుకున్నది. పార్టీ నుంచి నేను గెలిచిన అవసరమైతే మీరు స్పీకర్ కూడా చెప్పుకోండి, నేను మా పార్టీ నుంచి వెళ్ళిపోతుండు రాజా సింగ్ అని కూడా ఒక మాట మాట్లాడండి. మీరేమంటారు? నేను ఏమంటున్నాను, మళ్ళీ నువ్వు ప్రచారం అదే 4 కోట్ల మంది గురించి ఆలోచిస్తావు. చిన్న చిన్న కుటుంబం 4గా ఉంటుంది. రాజాసింగ్ కాదు, ఈ రోజు రామచంద్రరావు గారి ఎన్నిక భారతీయ జనతా పార్టీకి శుభసూచకం, రాబోయే విజయానికి నాంది. అట్లాంటి మేధావి పుట్టగానే కాషాయాన్ని ముద్దాడిన రామచంద్రరావుని మించిన నాయకుడు లేడు. ఏబీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎమ్మెల్సీగా కావచ్చు, నిరంతరం ప్రజల్లో ఉండి పార్టీకి పనిచేసిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే రామచంద్రరావు గారు మాత్రమే. కాబట్టి రామచంద్రరావు గారి నాయకత్వంలో మొత్తం తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకులం కావచ్చు, కార్యకర్తలం కావచ్చు, ఆయన ఆదేశానుసారం ఆయన ఆశయాలకు అనుగుణంగా ముందుకెళ్తాం. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేస్తాం. ఇక్కడ రేవంత్ రెడ్డిని కేసీఆర్ని ఎదుర్కొనే సత్తా రామచంద్రరావు దగ్గర ఉండాలంటారా? అంటే రేవంత్ రెడ్డి కేసీఆర్కి ఆయన కూడా అవసరమా? మామూలు కార్యకర్త సరిపోతాడు. నిజమైన నికాసైన భారతీయ జనతా పార్టీ దేశభక్తులు, దేశ ప్రేములు, భారతీయ జనతా పార్టీ బిడ్డలు, కార్యకర్తలు సరిపోతారు. వాళ్ళకు పెద్ద ఏదో ఊహించుకోకు. రాబోయే రోజులలో ఫలితాలు చూస్తారు. రోజుకు దీన్ని ఇంకొక రకం ప్రజా పోరాటాలతోని ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ప్రజా సమస్యల మీద పోరాడి ఇంకా ఎలక్షన్స్ 3.5 సంవత్సరాలు ఉంది. అప్పటి వరకు పార్టీని సమాహితం చేస్తాం, యుద్ధ క్షేత్రంలో దించుతాం, విజయాన్ని కైవసం చేసుకుంటాం. నికాసైన హిందూ బిడ్డని తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేపిస్తాం. తెలంగాణలో బీసీ నినాదం అనేది బలంగా ఉంది. ఈ నేపథ్యంలో మీరు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బీసీని చేస్తానని గతంలో ఎలక్షన్లో చెప్పడం జరిగింది. ఇప్పుడు కానీ రాష్ట్ర అధ్యక్షులు ఓసీకి ఇచ్చారు. మరి అధ్యక్షులు ఫ్యూచర్లో సీఎం ఎలా చేస్తారని చెప్పేసి జనాలకు డౌట్ ఉండదా? దీనికి సమాధానం ఏం చెప్తారు? నేను ఏమంటున్నా అంటే, మేము ఫస్ట్ హిందూ బిడ్డలని చెప్తాం. మాకు హిందూ బిడ్డలు, హిందూ అన్న తర్వాత ఓసీలు, బీసీలు, ఎస్సీలు, ఇక అవన్నీ రకరకాలు ఉంటాయి. కాబట్టి ఈరోజు మా బీసీ బిడ్డ బండి సంజయ్ అన్న కేంద్ర మంత్రిగా ఉన్నాడు, బీసీ బిడ్డ లక్ష్మణ్జీ ఓబీసీ చైర్మన్ ఉన్నాడు, బీసీ బిడ్డ అరవింద్ ఎంపీగా ఉన్నాడు, బీసీ బిడ్డ ఈటల రాజేందర్ ఎంపీగా ఉన్నాడు, బీసీ బిడ్డ చాలా మంది ఉన్నారు. నేననేది పార్టీ ముఖ్యమంత్రి ఇలా చేస్తారని ఒక జనంలో సందేహం ఉంటుంది కదా. సందేహాలకు ఏమండి, మరి ఇప్పుడు చేశారా కాంగ్రెస్ ఎట్లా? మరి ప్రధానమంత్రిని చేసినాం, 27 మంది ఓబీసీలను చేసినాం, దేశమంతా 13 మంది ముఖ్యమంత్రులను చేసినాము, బీసీలని, ఎస్సీలని. ఒకటేనండి, పార్టీకి ఈరోజు పార్టీ బాహుల్యంలో
ప్రజాక్షేత్రంలో పట్టు ఎవరికి ఉంది, పరిచయాలు ఎవరికి ఉన్నాయి. ఇప్పుడు నేనంటే మొన్న వచ్చాను కొత్తగా, నాకేం పరిచయాలు ఉంటాయి? అలానే పార్టీ ఏం ఆలోచించిందో అంటే రామచంద్రరావు గారు 1975 అంటే సుమారు 51 సంవత్సరాల నుంచి ఉన్నాడు దీంట్లో. 51 సంవత్సరాల నుంచి కాబట్టి ప్రతి కార్యకర్త ప్రతి గురించి తెలుసు కాబట్టి పార్టీకి ఆయన ఒక కార్యకర్తకు న్యాయం చేస్తారని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. అధికారంలోకి వస్తారా నెక్స్ట్ మీరు? ప్రమాణ స్వీకారానికి డేట్ పెట్టుకున్నామంటే కాబోయే హోంమంత్రి అని చెప్తున్నా కదా, ఇంకా రా వచ్చి ఇంటర్వ్యూదా హోంమంత్రికి ఫస్ట్ నీకే ఇంటర్వ్యూ ఇస్తుందా? రమ్మని మీరా రఘుని కూడా రమ్మని వచ్చి పాస్ పంపిస్తా. పాస్ పంపి రఘుకు.